హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఎండలు బాగా ముదిరినాయండి. కొద్దిగా డ్రాగన్ ప్లాంట్స్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రాలో 90% క్లే అనేది చేసేసారు. నేను ఇంతవరకు అయితే చేయలేదండి. లాస్ట్ ఇయర్ నేను కూడా చేశాను, మేబీ 15 to 20 బ్యాగ్స్ చేశాను. బట్ ఇయర్ ఒక్క బ్యాగు టచ్ చేయకూడదని ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంకా జస్ట్ లైట్గా ఎల్లో అయ్యాయి. ఆ లైట్ ఎల్లో కూడా పైన ఈ స్ప్రింక్లర్స్ వేసేసి కంట్రోల్ చేస్తున్నాను. అందుకే ఇయర్ నేను క్లే కొట్టకపోవచ్చండి. ఇప్పుడు ఈ నెల మార్చి 5వ తేదీ, చూడు ఎంత ఎండ ఉందో. అయినా కూడా మన కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. క్లే కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తానండి. మేబీ తెలీదు నెక్స్ట్ మంత్ ఏమవుతుందో, బట్ ఈ మంత్ అయితే ఇంకా మన కంట్రోల్లోనే ఉంది. పైగా నేను ఇయర్ మేలోనే క్రాప్ తీద్దామని వెయిట్ చేస్తున్నానండి ఈ స్ప్రింక్లర్స్ వల్ల. ఎందుకంటే చాలా సపోర్ట్ ఇస్తున్నాను నాకు ఇవి. వితౌట్ రైన్తో ఈ స్ప్రింక్లర్స్ వల్ల తీద్దామనే ఆలోచనలో ఉన్నాను. వెయిట్ చేయాలి, తీస్తానో తీయలేను. నేనైతే కన్ఫామ్గా ఉన్నాను మేలోనే తీద్దాము అని. క్లే కొట్టినా పర్లేదండి. మేబీ లాస్ట్ ఇయర్ క్లే కొట్టడం వల్ల ఏమైనా, నాకు లాస్ట్ ఇయర్ ఫ్లవర్ డ్రాపేజ్ ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉండే. మేబీ ఎక్కువ కొట్టినందువల్ల అలా అయిందో అయితే తెలియదు, కానీ నాకు ఏం ఐడియా అయితే లేదండి. నేనైతే ఎక్కువ కొట్టడం వల్ల నాకు ఫ్లవర్ డ్రాపేజ్ ఎక్కువ ఉంది అని అనుకున్నాను. మేబీ ఒక 10 tons దాకా రాలిపోయాయండి. కాయ సైజు పెద్దది అయిన తర్వాత, ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యి కాయ పడ్డ తర్వాత అప్పుడు కూడా రాలిపోయాయి. అందుకోసం అని చెప్పి ఇయర్ అవాయిడ్ చేస్తున్నాను. అవాయిడ్ చేసి లాస్ట్ ఇయర్ వేసిన స్ప్రింక్లర్స్ అవన్నీ రిమూవ్ చేసేసి అన్ని కొత్త వేసానండి. ఇవి ఇంత చిన్నగా ఉన్నాయని చూస్తున్నారా, ఇవి ఆల్రెడీ పెద్దవే అండి. ఇవి కట్ చేసి ఇలా చేశాను. ఎంత పెద్దవంటే చూపిస్తాను మీకు. చూడండి, ఇయర్ మేబీ కొట్టకపోవచ్చు నేను క్లే, ఎందుకంటే నావైతే ఎల్లో అనేది ఎక్కడ కనిపించలేదు. కొట్టను కూడా అండి. ఆల్మోస్ట్ మా అనంతపూర్ డిస్టిక్లో అందరూ ఆల్మోస్ట్ కొట్టేశారు. బట్ నేనైతే ఇంకా కొట్టలేదు, కొట్టను కూడా. కంట్రోల్ చేయగల శక్తి ఉన్నప్పుడు ఆ క్లేలు గ్రీలు ఎందుకంటే మనకు అవసరం కదా, డబ్బులు వేస్ట్. ఆల్రెడీ పైన స్ప్రింక్లర్స్ పెట్టాను, దాంతోనే కంట్రోల్ చేస్తున్నాను. కాబట్టి క్లే అయితే అవసరం లేదని నా అభిప్రాయం. మీరు కొట్టేవాళ్ళు కొట్టుకోండి, ఏం పర్లేదు. చూడండి ఎలా ఉందో. ఎక్కడ నెల్లోనే కనిపిస్తుందా మీకు? వీస్ బాగా తిరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్లు. ఇదండి ఈ స్ప్రింక్లర్, ఇంత పెద్దగా ఇస్తాడు. నేనేం చేశానంటే ఇటు కట్ చేశానండి, ఇంత కట్ చేసేసి అక్కడ పెట్టాను, అంతేనండి. యాక్చువల్గా వచ్చేది ఇంత పెద్దగా వస్తాయి ఇవన్నీ పెద్దవేను. ఇవి వచ్చి నర్సరీ కోసం వేసానండి. చాలా బాగా వచ్చిందండి నర్సరీ, చూపిస్తాను ఇంకా. ఆల్రెడీ 2 feet వరకు పెరిగిందండి. ఆల్రెడీ మా మదర్ స్టెమ్మే 2 feet, పైగా ఏదో ఒకటి మళ్ళీ ఎంత చంపుతుందండి. పెరిగిన మొక్క ఇది. అన్నీ ఇలానే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఎల్లో కంట్రోల్లోనే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటండి, స్ప్రింక్లర్స్ ఎలా సెట్ చేశారు, మేము వేసాము బట్ కాకపోతే ప్రెజర్ రావట్లేదు అని అంటున్నారు. ప్రెజరు ఎందుకు రాదు అంటే దీనికోసం సబ్లైన్ డివిజన్ చేయాలండి. ఇది వచ్చేసి మైన్ లైన్ అండి, ఇది మైన్ లైను. ఈ దీనికి కింద ఈ డ్రిప్పర్స్కు వేరు, ప్లస్ పైన స్ప్రింక్లర్స్కి వేరు. ఇలాంటి సబ్లైన్లు నేను 6 వేసానండి. 6 ప్రతి 30 అడుగులకి ఒక సబ్లైను.
ఈ కింద వచ్చే వాటర్ వేరు, పైన వెళ్ళే వాటర్ వేరు, దానికి సంబంధం లేదు. బట్ లైన్ వచ్చేసి మెయిన్ లైన్ ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్ లైన్ వేసిన తర్వాత మనకు కింద ఈ డ్రిప్పర్స్ కోసం అని చెప్పి సపరేట్ 2 లైన్ తీసుకున్నాను. సపరేట్ 2 లైన్ డివిజన్ చేశాను. తర్వాత పైన స్ప్రింక్లర్స్ కోసం అని చెప్పి చాలాసార్లు చేంజ్ చేశానులేండి. నాకు తెలియక పెట్టి తీసి అలా చాలా సార్లు తీసాను. లాస్ట్కి ఏం చేశానంటే 6 సబ్లైన్లు వేసానండి. ప్రతి 30 అడుగులకి ఒక సబ్లైన్. ఇలా ఇట్లాంటివి సేమ్ కింద ఇంకా 2 ఉన్నాయండి. ఇది మెయిన్ లైన్ ఉంటుంది, ఇక్కడ మెయిన్ లైన్ ఉంటుంది. ఈ మెయిన్ లైన్కే ఇలా సబ్లైన్ చేయడం జరిగింది. ఇక్కడొకటి, ఈ సబ్లైన్కి ఇక్కడ 30 అడుగులు, ఇక్కడ 30 అడుగులు. అంటే ప్రతి 30 అడుగులకు వచ్చేసి సబ్లైన్ ఉండాల్సిందే, తప్పదు. అది రాత్రి ఒక ఆయన అడిగారు నన్ను, అందుకోసమని చెప్తున్నా అండి. చూసారు ఎక్కడ నెలలో ఉన్నాయా? కనిపించకూడండి ఎల్లు. ఎందుకు కనిపిస్తాయి? కనిపించకుండా చేస్తున్నాం కదా. చెప్తున్నా కదా, ఇయర్ క్లే వాడను, ఒకవేళ వాడితే చూపిస్తాను. పైగా ఇయర్ మేలోనే వర్షం లేకపోయినా కూడా క్రాప్ తీద్దామనే ఆలోచనలో ఉన్నా అండి. ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తున్నాయి ఈ స్ప్రింక్లర్స్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి ఇంత ఎండ ఉంది, ఎంత ఎండకు కూడా మీకు ఎలా గ్రీనిష్గా ఉన్నాయో. ఇది మన చేతుల్లోనే ఉంటుంది కదండి, గ్రీనిష్గా ఉండాలా ఎల్లోయిష్గా ఉండాలా అనేది, అవునా కదా. అది వచ్చేసి కింద డ్రిప్పర్స్ లైన్ అండి, అది సబ్ లైన్ ఇంకోటి కింద ఈ డ్రిప్పర్స్కి, ఓకేనా. దానికి పైదానికి సంబంధం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇంకో సబ్ లైన్ చూపిస్తా పైన స్ప్రింక్లర్స్కి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ డ్రిప్పర్స్కు సబ్ లైన్ వేరు, పైన 4 సబ్ లైన్ వేరు, ఓకేనా. మెయిన్ లైన్ ఒకటి వస్తుంది, ఆ మెయిన్ లైన్ మాత్రమే ఇవన్నీ సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి, ఇది పైన స్ప్రింక్లర్స్కే. మీకు అక్కడ ఒకటి చూపించాను, కింద ఒకటి వచ్చింది. 4 అయినాయి, మధ్యలో ఒకటి 5 అయినాయి, ఓకేనా. మేబీ లాస్ట్ ఇయర్ క్లే కొట్టడం వల్ల మేబీ ఫ్లవర్ డ్రాపేజ్ అని అనుకుంటానండి. అందుకే ఇయర్ చేయకూడదు అనుకుంటున్నాను. చూడాలి, వెయిట్ చేస్తాను ఎంతవరకు కంట్రోల్ చేయగలను. బట్ ప్రస్తుతానికైతే సూపరు సేఫ్టీలో ఉన్నాను. మొక్కలు ఆల్మోస్ట్ 99% కొట్టేశారండి క్లే, అన్నీ అయిపోయినాయి. మేబీ నేను ఒక్కనే ఉన్నానేమో ఉన్నోన్ని. ఇది ఒక సబ్లైన్ అండి. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మైన్ పోయింది, మెయిన్ పైప్ లైన్. జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, ఆ చివరి వరకు మైన్ లైన్ పోయింది. మధ్యలో కింద డ్రిప్పర్లకి ఒక లైను, 2 సబ్ లైన్లు కింద డ్రిప్పర్స్కి, ఓకేనా. పైన దాంట్లోకి వచ్చేసి ఇలాంటివి 6 సబ్ లైన్లు, ఓకేనా. అర్థమైందండి. ఇలా చేసుకుంటే ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది, సేమ్ రెయిన్ మాదిరి వస్తుందండి. పైగా నాకెందుకు ఇంత ప్రెజర్ వస్తుంది అంటే, నావి వాటర్ వచ్చేసి మోటార్లో నీళ్ళు కాదండి. నేను మోటార్లో 2 నాకు ఎక్కువ వాటర్ లేవండి, మేబీ 1/2 అవర్ వస్తాయి అంతేను. ఇలా సేవ్ చేసుకుంటాను. ఇలా సేవ్ చేసుకొని ఇందులో నుంచి ఈ పంపులో నుంచి డైరెక్ట్ బయట పంపిస్తా. దీనివల్ల నాకు ప్రెజర్ ఎక్కువ పడుతుంది. అందుకే అయినా కూడా నేను 6 సబ్లైన్లు వేసుకున్నాను, ఇంత పైన వాటర్ ఉన్నా కూడా. కాబట్టి మీ ఎలా ఉన్నాయో, మీకు ఎలా కన్వీనెంట్గా ఉంటుందో అలా చేసుకొని అలా సబ్లైన్లు డివిజన్ చేసుకోండి. అప్పుడే ప్రెజర్ పట్టగలవు, అదర్వైజ్ ప్రెజర్ రాదండి, ఓకేనా. చూడండి ఇంత ఎండల్లో కూడా తోట ఎలా గ్రీనిష్గా ఉందో. నేనైతే చాలా బాగుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫిబ్రవరి 1st వీక్లోనే క్లే కొట్టేశారండి అందరూ. బట్ మార్చి కూడా మన 5వ తేదీ వచ్చింది ఇప్పటికి. నేనైతే ఇయర్ చేయకూడదు అని అనుకుంటానండి. చేసిన వాళ్ళు ఏం పర్లేదు, బట్ దీనివల్ల నాకు డిఫెక్ట్ అనేది కనిపించింది లాస్ట్ ఇయర్. అందుకోసం కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. అందుకోసం చెప్పి కష్టపడి పైన స్ప్రింక్లర్స్ వేసానండి రెండోసారి. ఇవి
అంత పెద్దగా ఉన్నట్టు అలా చేశానండి. ఓకేనా? ఓకే, నన్ను అడిగిన క్వశ్చను క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.